హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వై2 వ్లాగ్స్. ఇదైతే మా గుడి జాతర వ్లాగ్ అనమాట. ఎంతమందికి తెలుసో తెల్లే, మా నేటివ్ ప్లేస్ అయితే కుప్పం. సో అక్కడ మాదొక గుడి ఉంది, ఎవ్రీ ఇయర్ జాతర జరుగుతుంది. సో ఈ ఇయర్ కూడా మీకోసం ఒక స్పెషల్ వీడియో అనమాట. సో మేమైతే యాక్చువల్లీ 3 days నడుస్తుంది, 2 daysతో అటెండ్ అవుతుంది. ఇదైతే ఫస్ట్ డేదనమాట. మా మమ్మీ కొన్ని వీడియోస్ తీసిండే, దాన్నే అటాచ్ చేసిండాము ఈవెన్ దో మేము లేదు అక్కడ. నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా డీటెయిలింగ్గా వీడియో అయితే వేస్తాము. ఇదైతే డే 1 వచ్చి గుడి క్లీనింగ్ ఉంటుంది, ఆ తర్వాత హోమం జరుగుతుంది, దేవుని అభిషేకం జరుగుతుంది, చాలా జరుగుతుంది. సో ఇప్పుడైతే ప్రాసెస్ని మీరు చూడండి. ఫస్ట్ అయితే క్లీనింగ్ జరుగుతుంది అక్కడ. మా పెద్దమ్మ, మా అత్త, మా మమ్మీ, పిన్ని అందరూ చేస్తూ ఉండరు. ఇయర్ మేము ఫస్ట్ రోజు ఉండలే, చాలా మిస్ అవుతుంది. సో ఇక్కడ వంట స్టార్ట్ చేసేకి నా ముందర ఫస్ట్ అయితే స్టవ్కి, ఆ తర్వాత దేవునికి రెండుకి పూజ చేస్తూ ఉండం. ఎందుకంటే అందరికీ మంచిదే అవ్వాలి. సో పూజ చేసేసి ఇంకైతే గుడిలో తట్లయితే రెడీ చేసి పెట్టుకున్నారు. ఇక్కడైతే దేవుని పాదాలు అంతా రిక్వైర్డ్ థింగ్స్ అంతా మా పెద్దమ్మ అయితే రెడీ చేస్తూ ఉండే ఒక్కొక్కటే. బికాజ్ హోమం కూడా ఉంటుంది కాబట్టి ఇంకా హోమం స్టార్ట్ అయ్యే లోపల ఏమేమి థింగ్స్ కావాలో అన్నీ రెడీ చేసి పెట్టుకుంటా ఉంటారు. ఇంకా ఒక్కొక్కటే పూజ అయితే స్టార్ట్ అయ్యింది. సో అందరూ వచ్చి గంజి పోసి పూజ అయితే అయిపోయింది. ఫస్ట్ డే చాలా బాగా జరిగింది మీరు చూసినట్టయితే. సో ఫస్ట్ డే అయితే ఇలా అలంకరించాము మా దేవుణ్ణి. సో ఆ తర్వాత అన్నదానం ఉంటుంది. అన్నదానం అయితే ఆల్ 3 days ఉంటుంది మా జాతరలో. ఒకే వీడియోలో ఆల్ 3 daysది కూడా చూపిస్తూ ఉంటాం. సో టైం ఉండలే కాబట్టి సతిక్ అంత కరెక్ట్గా తీయలే కాబట్టి కంటిన్యూయింగ్. ఇదైతే డే 2 అయితే కొంచెం ఫ్రీగా ఉంటాం, ఎందుకంటే పూజ కొంచెం త్వరగానే అయింది. ఇది వచ్చి పల్లకి రోజు. డే 2 పూజ అయితే చాలా బాగా జరిగింది. అన్నదానం అయితే ఇంకొంచేపులో స్టార్ట్ అవుతుంది. ఇక్కడైతే బోండాలు కలుస్తూ ఉంటాయి. బోండాల స్మెల్ అయితే చాలా బాగునింది. ఇంకా చాలా వెరైటీ ఉన్నింది, బట్ వీడియో తీసే కాలే, టైం ఉండలేదు. ఇక్కడైతే ఈవినింగ్తో పూజ చాలా గ్రాండ్గా జరుగుతుంది, ఎందుకంటే పల్లకి రోజు దేవుణ్ణి రెడీ చేయాలి. ఆల్రెడీ రెడీ చేసి స్టార్ట్ చేసేసిండారు, ఎందుకంటే చాలా లేట్ అవుతుంది అని. ఇప్పుడైతే హడావిడి ఇలా ఉంది గుడిలో అయితే. ఒక పక్క అయితే అన్నదానం జరుగుతూ ఉంది, ఇంకొక పక్క అయితే దేవుణ్ణి అలంకరించడం స్టార్ట్ చేసేసి. ఇప్పుడైతే టైం 6 o'clock అయింది. సో పల్లకి ఉంటుంది, పల్లకి అంతా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు, మీరు చూడవచ్చు. సో ఇది జస్ట్ ఫస్ట్ రా వీడియో అనమాట, లైక్ రాగా ఉంది. ఆ తర్వాత చూడండి ఇంకా చాలా బాగుంటుంది. సో ఇదంతా పేపర్ అనమాట, పేపరు. సో మా చార్టర్ స్పెషల్ ఏంటంటే ఫ్రమ్ ఎండ్ టు బిగినింగ్ అంతా చూడొచ్చు ఎలా చేస్తారు. చాలా బాగుంటుంది. ఇప్పుడు గుడి దగ్గర చూడొచ్చు, లంచ్ అంతా అయిపోయింది, అంతా ఫుల్ క్లీన్ అయిపోయింది. వాటర్ వాష్ చేసేసిన్నారు, అంటే వాష్ చేసేసిండారు. వీళ్ళు కూడా వాష్ చేస్తుంది. గుడిలో అయితే ఇంకా పని చేస్తారంటే క్లీనింగ్ అయితే అయింది. ఇక్కడ అంత నీట్గా చేస్తున్నారు. మా అత్త ఇప్పుడైతే దేవుణ్ణి అలంకరించి రెడీగా ఉంది. తేరు జరిగేటప్పుడు దేవుణ్ణి చేస్తారు, అప్పుడు చూడండి. అక్క అయితే ఎంత కష్టపడి యూజ్ చేస్తాను. వీళ్ళిద్దరూ ఓట్ల మాత్రమే కొడతారు, చేసలేదు. ఓన్లీ వాక్ చేసి నేను చూడండి ఇదంతా కడిగి మా అక్క చేసింది, మా అక్క చేసింది, ప్రూఫ్ ఉంది. నేను చేసిందే చెమటలే అంతా ఇంపార్టెంట్ పర్సన్ అయిపోతాం. వచ్చేసాము. అంత హాట్గా అంతా ఏం లేదు, బట్ లేట్ అవుతా ఉంది. సో లెట్స్ గో, ఫ్రెష్ అప్ అయ్యేసి మిమ్మల్ని మీట్ అవుతాను పదండి.
సో గైస్ మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి గుడి దగ్గర వచ్చేస్తాము, ఎందుకంటే గెరక్ స్టార్ట్ అవుతుంది. గెరక్ కూడా ఉంటుంది మా గుడిలో ఎవ్రీ ఇయర్. సో ఇప్పుడైతే దేవుని అలంకరించి రెడీగా ఉంది పల్లకికి. ఇక్కడైతే అందరూ వచ్చి బ్యాండ్ కొట్టేవాళ్ళు అందరూ. సో ఇక్కడ నుంచి ఎలా జరుగుతుందో మీరు చూడండి. ఇక్కడైతే తిరుపతి గంగమ్మ గుడి దగ్గరికి అయితే వచ్చిండాము. ఇక్కడ కొద్దిసేపు గెరగ అయితే ఆడుతుంది, ఆ తర్వాత ఒక ఫుల్ రౌండింగ్ ఉంటుందన్నమాట. సో గైజ్ నాకైతే కాళ్ళు నొప్పి వచ్చి ట్రాక్టర్ ఎక్కాను. ముందర దేవుడు ఉంది, వెనకాలనే కూర్చోండాను. ట్రాక్టర్లో కూర్చోంటే చైల్డ్హుడ్ మెమరీస్ అంతా బ్యాక్ వచ్చింది, చాలా బాగుండే. ఇక్కడైతే మా అక్క చాలా హార్డ్ వర్క్ చేస్తోంది సర్ప్రైజింగ్లీ. సో నడుచుకొని వచ్చింది. ఇక్కడైతే గుడి దగ్గర వచ్చేసింది కాబట్టి గెరగా లాస్ట్గా ఆడుతూ ఉంది. ఈ టైం అయితే అమ్మవారు చాలా బాగునింది ఊరేగింపు తర్వాత. సో గైజ్ ఇప్పుడైతే టైం 12:06 అవుతా ఉంది. సో మీరు మా ఫేస్ చూస్తేనే తెలుస్తుంది, చాలా టైర్డ్ అయిపోయినాము. సో ఈరోజు డే అంతా చాలా బాగునింది. ఇంకేం చెప్పాలి, చాలా బాగుంది గైడ్స్ డే అయితే. పూజ కూడా చాలా బాగుంది. సో ఇప్పుడైతే ఫుల్ టైర్డ్ పోయి నిద్రపోవాలి. సో ఇక్కడ నిద్రపోతామా లేదా తెల్లే. సో ఇంకా మార్నింగ్ మీట్ అవుతాం మిమ్మల్ని. రేపు సండే ఇంకా బాగుంటుంది. సో రేపు చూద్దాం. బాయ్ గైస్. సో గైస్ ఇదైతే డే 3 అన్నమాట. డే 3 వచ్చి పొంగల్ పెడతాం దేవునికి, ఆ తర్వాత మేకనైతే కొడతాము. ఈ డే అయితే ఇది 3rd డే అన్నమాట. మేమైతే మార్నింగ్ జల్దీ లేచి కొంచెం పొంగల్కి అయితే రెడీ చేసుకోండి. ఇక్కడ ఇట్లా పొంగల్ పెడతారు. సో మేమైతే పొంగల్ పెడితే చాలా బాగునింది. పొంగల్ పెట్టినాకైతే పూజ అంతా స్టార్ట్ అవుతుంది. ఆ ప్రాసెస్ను మీరు చూసేయండి. అమ్మో అదే పాత్ర మట్టి ఇక్కడైతే పూజ అంతా అయిపోయింది. ప్రశాంతంగా మేమందరూ చిల్ అవుతూ ఉంటాము ఫ్యామిలీ మెంబర్స్. ఇక్కడైతే టెండర్ కోకోనట్ తాగుతూ ఉంటాము. మన ఊర్లో అయితే మనమే వెళ్ళి టెండర్ కోకోనట్ తీసుకోవాలి లేదా బుక్ చేయాలి. ఇక్కడ ఏమంటే సైకిల్లో తెస్తారు, చాలా బాగుంటుంది. ఇక్కడైతే టెండర్ కోకోనట్ తాగుతూ మేము చిల్ అవుతూ ఉంటాం. ఇంకా నెక్స్ట్ లంచ్ అన్నమాట. లంచ్ వచ్చి నాన్ వెజ్ కుక్ అవుతూ ఉంది. సో గైజ్ లంచ్ అయితే రెడీ అండి. మేమైతే వడ్డించడానికి వచ్చేసాము. సో స్పెషల్ ఏమంటే బిర్యానీ, చికెన్, మటన్. సో చాలా బాగునింది ఫుడ్ అయితే ఈ సతి. ఫ్యామిలీ గెట్ టుగెదర్స్కి ఇలా అందరూ కలుసుకుంటే చాలా బాగుంటుంది. సో అంతే గైజ్, ఈ 3 days జాతర అయితే చాలా బాగా జరిగింది. బిర్యానీ అయితే ఖాళీ అవుతా ఉంది. దట్ మీన్స్ ఈ వీడియో అంతే గైజ్. నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా డీటెయిలింగ్గా ఆల్ 3 days ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ పోస్ట్ చేసే ట్రై చేస్తాము. ఇయర్ వచ్చి మా ఎగ్జామ్స్ వల్ల కొంచెం వీడియో డిలే అయింది, లేట్గా పోస్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఈ వీడియో మీకోసం. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ గైజ్, మీట్ యు ఆల్ నెక్స్ట్ వీడియో.